హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2025 బీహార్ ఎలక్షన్స్లో భాగంగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరే మైథిలి ఠాగూర్. ఒక సాధారణ సోషల్ మీడియా కార్యకర్తగా ఉన్నటువంటి ఈమె ఏకంగా బీహార్ ఎమ్మెల్యేగా ఎలా గెలుపొందారు? ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మరియు ఎలాంటి ధనబలం లేకున్నప్పటికీ ఆర్జేడీ దిగ్గజ నేతను ధిక్కరించి ఎదిరించి ఎలా బీహార్ చరిత్రలో నిలిచే విజయాన్ని సాధించారు? 21వ శతాబ్దంలో జన్మించి నేడు ఎమ్మెల్యేగా గెలుపొందిన అతి పిన్న వయస్కురాలుగా ఈమె చరిత్రలో నిలిచే విజయం ఎలా సాధించగలిగారు? అసలు ఈమెకు ఎమ్మెల్యే టికెట్ ఎలా దక్కింది? ఈమె గెలుపు వనక అదృష్టం ఉందా లేదా ఆమె కష్టఫలం ఉందా? ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మైథిలి ఠాగూర్ గారు బీహార్కు చెందినటువంటి మైథిలి జిల్లాలోని బనిపట్టు గ్రామానికి చెందినవారు. ఈమె తల్లిదండ్రులు చాలా పేదరికంతో ఉండేవారు. ఈమె చిన్నప్పటి నుండి కూడా సింగింగ్లో మంచి టాలెంట్ కనబరిచేవారు. ప్రధానంగా స్థానికంగా బీహారీలో ఉన్నటువంటి భోజ్పూర్ మరియు హిందీలో ఎన్నో విధాలైనటువంటి భక్తి పాటలు ఈమె పాడుతుండేవారు. అందుమూలంగా ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆమె ఎన్నో విధాలైనటువంటి కచేరీలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారంను ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియాలోనే ఆమె పాటలు పాడుతూ దాదాపుగా 1 కోటి మంది పైగానే అనుచరులను సంపాదించుకున్నారు. ఇలా ఈమె ఒకానొక సమయంలో కచేరీ పాటల పోటీలో ఈమె దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి అవార్డును అందుకోగలిగారు. ఇక ఆ అవార్డు వార్షికోత్సవంలో భాగంగా ఏకంగా ప్రధానితోనే ముచ్చటిస్తూ ప్రధాని నుండే అద్భుతమైన అవార్డు అందుకున్నారు. ఇక ఆ అవార్డు నుంచే ఈమె యొక్క దశ అనేది మలి తిరిగిందనే చెప్పాలి. ప్రధానంగా ఈమె ఫోల్క్ సాంగ్స్ మరియు దేవుడి సాంగ్స్ పాడడం మూలంగా బీజేపీ యొక్క నాయకులను ఈమె ఎంతగానో ఆకర్షించింది. అప్పట్లో శబరి అనే ఒక గేయాన్ని దేవుడిపై పాడడం నాడు చాలా విధాలుగా దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇంకా ఆమె స్థానికంగా కూడా బీహారీ సంస్కృతిని అద్దం పడుతూ ఎన్నో విధాలైనటువంటి ఫోల్క్ సాంగ్స్ని పాడడం జరిగింది. ఈ విధంగా బీహార్లో చాలా పెద్ద పాపులారిటీ సంపాదించినటువంటి సోషల్ మీడియా స్టార్లలో ఈమె కూడా ఒకరు. ఇక తర్వాత ప్రధాని దృష్టిని ఆకర్షించి యువతకు రాజకీయాల్లో ఛాన్సులు ఇవ్వాలన్న మోడీ ఆశయంలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి బీహారీ నేతలకు మోడీ గారే స్వయంగా ఈమెకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించి స్థానిక నేతలకు ఫోన్ చేసి ఈ విషయం చెబుతారు. మొదట్లో ఆమె కూడా తమకు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు వస్తుందని అస్సలు ఊహించలేదు. అసలు ఒక్కొక్క టైంలో అయితే ఈమె ఎమ్మెల్యే ఏంటి అని అక్కడి గ్రామస్తులే ఆమెను చాలా చులకనగా చూశారు. ఇక తర్వాత ఆమె సీట్ కన్ఫర్మ్ కాగానే అందరూ ఆశ్చర్యపోయి ఇక అసలైన రణరంగంలోకి ఆమె పోరాటంలోకి దిగింది. ప్రధానంగా ఈమె నిలబడినటువంటి అలీనగర్ స్థానం అనేది మామూలు స్థానం కాదు. అక్కడ ఆర్జేడీ దిగ్గజ నేత అయినటువంటి వినోద్ రాయ్ మిశ్రా ఆమె ప్రత్యర్థిగా నిలిచాడు. అతడు ఇప్పటి వరకు అసలు ఓడిపోలేదు. అంతేకాకుండా ఆర్జేడీకి అది కంచుకోట లాంటి స్థానం. ఆర్జేడీ అనగానే యాదవులు మరియు ముస్లింలు ఎక్కువగా వారికే సపోర్ట్ చేస్తారు. అందున ఆ నియోజకవర్గంలో ఆమెకు ఆ సామాజిక వర్గం నుండి అంత స్పందన రాలేదు. వాటన్నింటినీ తిప్పుకొడుతూ బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలను ప్రజల్లో చాలా చురుగ్గా తీసుకువెళుతూ తన యొక్క సోదరులు మరియు బంధుగణం సహాయంతోనే ఆమె ఈ ఎన్నికల్లో దిగారు. అంతేకాకుండా ఈ ఎన్నికలో ఆర్జేడీ నుంచి చాలా బెదిరింపులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ తిప్పికొట్టి చివరికి ఆర్జేడీ దిగ్గజ నేత అయినటువంటి వినోద్ రాయ్ మిశ్రాపై 11,000 పైచిలుకు ఓట్లతో గెలుపొంది దేశ చరిత్రలో నిలిచే విజయాన్ని సాధించారు.
ప్రధానంగా ఈమె అక్కడ గెలిచిందంటే అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే, నేను గెలవగానే మొదటగా ఈ అలీనగర్కు సీతానగర్ అని పేరు మారుస్తానని. ప్రధానంగా ఈ అలీనగర్ ఒకప్పుడు సీతాదేవి యొక్క జన్మస్థలమని, అందుమూలంగా ఇది ఒక పవిత్ర స్థలంగా మార్చడంలో నా వంతు పాత్ర వహిస్తానని హామీ ఇస్తుంది. అంతేకాకుండా అక్కడ యువతకు స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు వారికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న హామీని ప్రజల్లో నాటుకునేలా పరిచయం చేశారు. ఈ విధంగా ఆమె అటు మహిళలు ఇటు యువతల్లో మంచి స్పందనను తెచ్చుకొని బీజేపీ సపోర్టుతో ఇలా 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా గెలుపొంది మొట్టమొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. నిజానికి ఈమె నేపథ్యాన్ని మనం ఒకసారి గమనిస్తే, నేడు నెలకొన్నటువంటి పొలిటికల్ పరిస్థితులను గమనిస్తే, ప్రధానంగా మన సౌత్ ఇండియాలో అయితే ఒక ఎమ్మెల్యేకు 50 కోట్లు ఖర్చు పెట్టలేనిది అతడు గెలవడం అటుంచితే అసలు పోటీలో కూడా దిగలేడు అన్న విధంగా నేడు పాలిటిక్స్ మారిపోయాయి. ఇలాంటి సిచ్యువేషన్లో కేవలం ఒక నార్మల్ అమ్మాయి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మరియు ధనబలం లేకుండా ఇంతటి గొప్ప విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. సాధించడం అటు పక్కన పెడితే అసలు ఆ అమ్మాయికి సీటు దక్కడమే చాలా చాలా ప్రశ్నించలేని అంశం అని చెప్పాలి. మరి ఈమె మీద నమ్మకం ఉంచి బీజేపీ టికెట్ ఎలా ఇచ్చిందో కూడా వాళ్ళకే అర్థం కాలేదు. అయితే టికెట్ అయితే ఇచ్చారు, కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈమె దిగ్గజ నేతను ఓడించడం కూడా చాలా చాలా గొప్ప అంశమనే చెప్పాలి. మరి రానున్న రోజుల్లో ఈమె తనపై ప్రజలు ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలా తన హామీలను నిలబెట్టుకుంటారో లేదా ప్రజల్లో స్పందనను ఎలా కోల్పోకుండా ఉంటారో చూడాలి. అందుకే అంటారు, మన పని మనం చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఏదో ఒక అదృష్టం కొద్దీ అయినా మన జీవితాలు కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు, కొన్ని రోజుల్లోనే మారిపోతాయని చెబుతారు. మరి అలాంటి సందర్భమే ఈ మైథిలి ఠాగూర్కు కూడా వచ్చింది. ఇప్పటికైనా నేటి జన్జెడ్ రెవల్యూషన్ అయినటువంటి యువత గుర్తు ఉంచుకొని తమ యొక్క పనిపైన లేదా తమ యొక్క స్కిల్ పైన ఫోకస్ చేస్తే ఈ మైథిలి ఠాగూర్ లాగానే మనకు కూడా ఏదో ఒక అవకాశం వస్తుందని ఆశిస్తూ మన యొక్క పని, మన స్కిల్పై ఫోకస్ చేస్తూ రేపటి మన జీవితాలను మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.